ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 22వ తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది. 22వ తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి 20వ తారీఖు మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేశాము. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్ల ముందు నేను యోగా చేసేవాడిని. ఈ మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళా. మొన్న యోగా చేసిన తర్వాత ఇప్పుడు వారానికి 3 రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్నా. దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంది. మీరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే ఒకరోజు ఫోటోల కోసం చేసి వదిలేశారు. కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి. అందుకే ఎవ్రీ హౌస్ హోల్డ్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ వేడిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం. 22న యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గోల్ ఈజ్ వెరీ క్లియర్. వికసిత్ భారత్, ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున GST రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను